చివరి సూపర్ 8లో టీమిండియా 24 పరుగుల తేడాతో ఆసీస్ను ఓడించింది. ఈ విజయానంతరం మాట్లాడిన రోహిత్ శర్మ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. ఈ విజయం సంతృప్తినిచ్చింది. ఎందుకంటే ఆసీస్ జట్టు ఎంత బలమైనదో, ప్రతికూల పరిస్థితుల్లో ఎలా పుంజుకుంటుందో మాకు తెలుసు. అంతకు మించి ఈ మ్యాచ్లో మేం జట్టుగా రాణించి విజయం సాధించాం. ఈ గెలుపు మా జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. 200 పరుగుల లక్ష్యం మంచి స్కోరే, కానీ ఇక్కడ ఎప్పుడు అయినా బలమైన గాలుల ప్రభావం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా జరగవచ్చు. కానీ ఈ పరిస్థితుల్లో అద్భుతంగా అందిపుచ్చుకున్నాం. సరైన సమయంలో వికెట్లు తీయగలిగాం. కుల్దీప్ యాదవ్ బలం గురించి మాకు బాగా తెలుసు, కానీ అతని అవసరం ఉన్నప్పుడే ఉపయోగించుకోవడం ముఖ్యం. న్యూయార్క్లో పిచ్లు పేసర్లకు అనుకూలంగా ఉన్నాయి. దాంతో అతన్ని ఆడించలేదు. కానీ ఇక్కడ అతని అవసరం ఉందని భావించి అవకాశం ఇచ్చాం. అందుకే తగ్గట్లుగానే కుల్దీప్ యాదవ్ సత్తా చాటాడు. సెమీఫైనల్లోనూ ఇలానే ఆడుతూ పరిస్థితులకు తగ్గట్లు రాణిస్తాం. అతిగా ఆలోచించకుండా స్వేచ్ఛగా ఆడే ప్రయత్నం చేస్తాం. ప్రత్యర్థి ఎవరా అని కూడా చూడం. నిలకడమైన ప్రదర్శనలతో కొనసాగించే ప్రయత్నం చేస్తాం. జట్టుగా మాలో ఎలాంటి మార్పు ఉండదు. నేను దూకుడుగా ఆడుతూ బౌలర్లపై ఒత్తిడి తీసుకురావాలనే ప్లాన్తో బ్యాటింగ్ చేశాను. తాను ఒకే టెంపుతో బ్యాటింగ్ చేయాలనుకున్నాను అని రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.